రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. అసలు నీ మనసులోనే తేడా రావాలి. ఇప్పుడు పిల్లరా, మన మనసు ఏ రకమైన మనసు అయి ఉండాలా చెప్పాలి, అందరూ చెప్పాలా? ఆత్మానుసారమైన మనస్సు గలవారై ఉండాలా. చెప్పండి, మీరందరూ చెప్పండి. పిల్లలు చెప్పాలా? యవన పిల్లలు ముసలోళ్ళ కంటే అధ్వానంగా మాట్లాడుతున్నారు, స్వరమే బయటికి రావట్లేదు. అందరూ చెప్పాలా? మనందరూ ఏ మనసు కలిగి ఉండాలా? ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఆత్మ సంబంధులు లేక సంఘముగా ఉన్నటువంటి మనందరం కూడా పిల్లరా, ఆత్మ సంబంధులు ఆత్మానుసారమైన వాటి మీదే మనస్సు కలిగి ఉండాలి. పిల్లరా, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం పిల్లరా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. పిల్లరా, ఈరోజు మనం ఆత్మానుసారులు దేని మీద ఉంచుతారట? ఆత్మానుసారమైన వాటి అందే మనస్సు ఉంచుతారు. దేవునికి స్తోత్ర. మనసు చాలా ప్రాధాన్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఏంటి ఈ మనసు ఎటు నడుస్తుందో మనిషి అటు నడుస్తాడంట. దేవునికి స్తోత్రం. మనస్సు ఎటు ఉంటుందో మనిషి అటు ఉంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆ కెమెరా సెట్ చేయడానికి తాను ఇక్కడికి వచ్చాడు. మీ మనసు అంతా ఎటు వెళ్ళింది? ఆయన మీద వెళ్ళింది. అంటే వాక్యం మీద మీ మనసు లేదంటే మీరు ఏ అనుసారులు? అదిగో పిల్లరా, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాలు ఎందే మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాలు ఎందే. ఇప్పుడే తేలిపోయారు చాలామంది. కాటా పెట్టాల్సిన అవసరం లేదు, సేటతో సెరగాల్సిన అవసరం అంతకంటే లేదు. మేము పొల్లు అని చేతులు ఎత్తేస్తున్నారండి, అంతే. చెప్తున్న సందర్భమే అది, టాపిక్కే అది. అవునవును, మేము నిజంగా శరీరానుసారులమే. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనందరం కూడా వేటి మీద మనసు ఉంచాలా? చెప్పాలి, వేటి మీద మనసు ఉంచాలా? మీ మనసంతా ఆయన మీద పెట్టండి. మీ సమయం అంతా ఆత్మానుసారమైన విషయాల మీద పెట్టండి. ఆత్మ సంబంధమైన కోరికలు కలిగిన వారిగా ఉండండి. ఆత్మలను రక్షించే ప్రయత్నం చేయండి. పిల్లరా, అనేకులు పరిశుద్ధాత్మ దేవునికి ఆహ్వానించండి, ఆయన చేత అభిషేకించబడండి. ఈ కోరికలు ఉండాలా? తుచ్చమైనటువంటి చిన్నదానికి పెద్దదానికి గుళ్ళోకి వచ్చి కూర్చుంటాం. పిల్లరా, పక్క వాళ్ళు ఎవరన్నా కుర్చీ మీద కొంచెం తోసారంటే చాలు, ఇంకా అక్కడి నుంచి మనకి నీ వచ్చి వారి నుంచి నీ పక్కన కూర్చుంటాను రా, అసలు ఈ పక్కనే కూకోకూడదు, ఇంకా అక్కడి నుంచి ముఖం చూస్తాం. ఈ లోపల నేను వందనాలు అన్నట్టుంటుంది నాకు. దేడా, నాకు వందనాలు ఎలా చెప్పారేట అనుకుంటా నేను. కానీ కారణం అది కాదు, పక్కోళ్ళు తొక్కారు లేక తోసారు, లేకపోతే ఏదో అన్నారు, అందుకని. వీళ్ళు ఎవరో నేను చెప్తున్నాను కదా, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీదే మనసు పెడతా ఉంటారు. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళ చిన్నపిల్లలు ప్రతిదానికి రే అన్నాం అనుకోండి, ఎవరనని వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా అంటున్నారు అంటాడాడు. రే అన్నాం అనుకోండి, అమ్మా. మరి పెద్దోళ్ళకి అది టాపిక్కా చెప్పండి? మరి పెద్దోళ్ళు కూడా అలాంటివి పట్టించుకుంటున్నారంటే ఏమనుకోవాలా? మీరు పసిపిల్లలు మీకు పాలాడదాం అనుకోరు. వీళ్ళరా, ఏంటి ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి దిగజారిపోయారేటి, పడిపోయారేటి అని హీనంగా చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆత్మానుసారులు వేటి మీద మనసు పెట్టాలా? ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో మనం అటువంటి సందర్భం మీద మనసు పెట్టాలా. అంతేగాని నీచమైనటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టకూడదు, మరలా దిగజారిపోకూడదు. హీనమైన వాటి మీద మనసు పెట్టి వాటి కోసం గంటల సమయం టైం వృధా చేయకూడదు. ఇది ఆత్మ సంబంధం లేక లక్షణాలు కాదు. ఈ లోకంలో సర్వసాధారణంగా చాలా విషయాలు మనం కంటపడతా ఉంటాయి, మన చెవికి వినబడతా ఉంటాయి. పిల్లరా, కానీ మనం ఏం చేయకూడదు? ప్రతిదానికి మనం స్పందించకూడదు. చూడాలా, చూడనట్టుగా వదిలేయాలా. వినాలా, వినలేదన్నట్టుగా వదిలేయాలా. దేవునికి స్తోత్రం. చూసిన ప్రతిదాన్ని మాటగా మాట్లాడకూడదు. విన్న ప్రతిదాన్ని అదొక టాపిక్ కింద
మాట్లాడకూడదు. ఎక్కడదక్కడ. ఇది ఎవరి కోసం చెప్తున్నాను నేను? ఆత్మానుసారుల కోసం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాలను పట్టుకుంటారు, శరీర సంబంధమైన విషయాలు వస్తే వదిలిపెడతారు. ఆడ కాలు దొక్కాడా, ఈడేళ్ళు దొక్కాడా ఏం చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో కాలన్నా దొక్కుతారు, చెప్పండర్రా, ఏలన్నా దొక్కుతారు, ఖాళీ లేకపోతే ముడుకుతానన్నా గుద్దుతారు. ఇవన్నీ సర్వసాధారణం. ప్రతిదానికి కోసెట్టుకొని ప్రతిదానికి మనం వందనాలు చెప్పామనుకోండి, అవతల వాళ్ళు వందనాలు చెప్పలేదు, సరే వందనాలు చెప్పలేదు, ఎంత పొగరం, ఎంత పెరిగిపోయింది, దానికి గతం గుర్తులేదు, ఆడికేమో అది. ఇంత అవసరమా? ఎవరు నువ్వు? సరియానుసారువా? పోయిలారా, అక్కడికి వెళ్తే ఆ పక్క వాళ్ళకి 4 ముక్కలు వేశారు, నాకు 2 ముక్కలే వేశారు. కూర తెమ్మంటే తేలేదు, సాంబార్తోనే తినాల్సి వచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. నా ఇంటికాడ లేకుండా వచ్చాను, ఎక్కడ నేను తిండి లేక వచ్చానా, నేను ఎలా కనబడుతున్నాను? ఇవన్నీ ఎవరో చెప్పాలి చెప్పాలి. చిచ్చి 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 శరీరానుసారులు. తిండి కోసం, బట్ట కోసం వాళ్ళన్నారు వీళ్ళన్నారు. బాబా నీచమైనటువంటి సంస్కృతిని ఇంకా విడిచిపెట్టలేని దౌర్భాగ్యం నేటి దినాల్లో క్రైస్తవ సంఘాలకు ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా వాటన్నిటికీ అతీతంగా బ్రతకాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మన వల్ల కావడం లేదా? దేవుడి సహాయాన్ని కోరుకుందాం. దేవా నీ సహాయం నాకు దయచేతండి. దేవా నీ చెయ్యిన పట్టుకో నాయన, నన్ను నడిపించు తండ్రి, నీకు నచ్చినట్టుగా నడిపించు నాయన. నేను కోరుకున్నట్లుగా నేను ఉండలేకపోతున్నాను, నువ్వు కోరుకున్నట్టుగా నేను ఉండలేకపోతున్నాను అయ్యా, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించు తండ్రి అని దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనందరం కూడా దేని మీద మనసు పెట్టాలా? ఆత్మ సంబంధులైన వారందరూ కూడా ఆత్మ సంబంధమైన వాటి అందే చెప్పాలా, మనసు పెట్టాలా. దేవునికి స్తోత్రం. పాడుతూ ఉంటాం, మా మనసంతా నీ కోసమే, మది నిండా నీ రూపమే. దేవునికి స్తోత్రం. మనసంతా ఎవరి కోసం అంట? దేవుడి కోసమే. మది నిండా అంటే గుండె నిండా, హృదయం నిండా ఎవరి రూపం అంట? ఎంత పచ్చి అబద్ధాలు పాడతారో కొంతమంది. అబద్ధాలు మాట్లాడడమే కాదండి, అబద్ధాలు కూడా పాడేస్తారు అంతే. వెళ్ళారా ఎన్నో పాటలో అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధాను. అనుక్షణం, క్షణం అంటే రెప్పపాటు. ప్రతి రెప్పపాటు కూడా ఎవరిని కొలుతాను? అసలు ప్రార్థనే ఉండని వాళ్ళు కూడా ఈ పాట పాడుతుంటారు. దేవుడి ధ్యాస లేని వాళ్ళు, వాక్యం చదవని వాళ్ళు, గుడి అంటే నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు కూడా పిల్లరా ఎన్ని పాటలు పాడతారో. దేవునికి స్తోత్రం. అబద్ధాలు పాడుతున్నారు అన్నమాట. ఏంటి? అబద్ధాలు ఆడేవాళ్ళు కొందరైతే అబద్ధాలు పాడేవారు మరి కొందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అబద్ధాలు పాడకూడదు, వాస్తవాలే పాడాలా. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం వేటి మీద మనసు పెట్టాలంటే శరీర సంబంధమైనవి. ఈ లోకంలో ఉద్యోగం, ఈ లోకంలో వ్యాపారం, ఈ లోకంలో వ్యవసాయం, ఈ లోకంలో చేతివృత్తులు, ఈ లోకంలో కూలి పనులు, ఇవన్నీ ఏ సంబంధమైనవి? శరీర సంబంధమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎంతకాలం ఉంటాయి? మనం తినడానికి, త్రాగడానికి, మనం ఈ లోకంలో సుఖంగా బ్రతకడానికి ఇవన్నీ అవసరమే. మనల్ని దేవుడు ఈ పనులు చేయమనే చెప్పాడు, కాదని అనడం లేదు. కానీ పోయిలారా, కానీ వాటి మీదే మనసు పెట్టకూడదు. మన మనసంతా కూడా పర సంబంధమైన వాటి మీద ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇది ఎలాగండి బాబు అంటే, మనల్ని దేవుడు పోషించడానికి, మన స్థాయిని పెంచి మనల్ని పిల్ల రకరకాలుగా ఆయన నామ మహిమ కొరకు వాడుకోవడానికి వీలుగా మనకు దేవుడు సమృద్ధి, సర్వ సమృద్ధి, గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఎవరికి తగ్గట్టుగా వారికి దేవుడు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరికి ఆ పూట పెట్టాడంటే అర్థం ఏంటంటే, ఇక వాళ్ళు ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు సుఖంగా బతికి దేవుని స్తుతిస్తే చాలు. దేవునికి స్తోత్రం. రెండో వాళ్ళకి పిల్లలు కొంచెం వాళ్ళు తినగా మిగిలేలా దేవుడు పెట్టాడంటే అర్థం ఏంటి? పక్క వాళ్ళకి కూడా పెట్టమని. అలా కాదు, 10 మందికి పెట్టగలిగిన స్థాయి దేవుడు మనకిస్తే ఏం చేయాలా? కొంచెం. మీరందరూ చదువుకునే వాళ్ళు కదా, చదువుకోలేదా? మరి చదువుకున్న వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చదువులేని వాళ్ళు కూడా రాని వాళ్ళకి చెప్పినట్టు మీకు చెప్పేలా చేసుకోవద్దు.
పిల్లరా, అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేనేమడిగాను? నాకు అర్థం కాదు. దేవుడు మనకి ఏ స్థితి నియమించాడో ఆ స్థితి అందు ప్రభువుని కనపరచాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏం చేయగలవో, సమాజంలో ఏం చేయగలిగే స్థితిలో పెట్టాడో దేవుడు, ఆ స్థితి అందు నువ్వు ఉండాలా. అలాంటి ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, సంపన్నుడు వచ్చి అడుక్కుని వాడు చేసే పని చేశాడు అనుకోండి, అది తన స్థాయికి తగినట్టు కాదు. అది ఈ దినాలు దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనమందరం కూడా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టాలి. ఎంతసేపు భూలోక సంబంధమైన విషయాల మీద ప్రాకులాట. కనుక ఇవన్నీ కూడా మనకు కావాలని మన పరలోకపు తండ్రి తెలుసు. ఒక సమాధానం దేవుడు చెప్పాడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ ఏం కావాలో నేను ఇస్తాను, నేను స్తోత్తానని చెప్పాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, నేను మిమ్మల్ని పోషించనా అని చెప్పాడు. పిల్లరా, కనుక ఇలాగున మనం ఆత్మ సంబంధులుగా జీవిస్తే దేవుడు మనకు కావలసిన వాటన్నిటినీ సమకూరుస్తాడు, ఆయన ఇస్తాడు కూడా. దేవునికి స్తోత్రం. దీనికోసమే దేవుడిని వదిలేసి మన మనసంతా వీటి మీదే పెట్టి వీటి కోసమే ప్రాకులాడే పరిస్థితిలో ఉంటే మనం శరీరానుసారం అనిపించుకుంటాం. కనుక ఆ లక్షణం మనకు ఉండకూడదు. పిల్లరా, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధులుగా మనం ఉండాలంటే ఆత్మానుసారమైన వాటి యందే మనస్సు పెట్టాలి.